ట్రైన్ టు బుసాన్ ఇదొక సౌత్ కొరియన్ టెర్రిఫైయింగ్, థ్రిల్లింగ్, ఎక్సైటింగ్ సస్పెన్స్ యాక్షన్ మూవీ. డైరెక్టెడ్ బై యోన్ సాంగ్ హో. అండ్ ఈ సినిమా 2016లోనే మొట్టమొదటి హైయెస్ట్ అంటే 10 మిలియన్లకి పైగా థియేటర్స్లలో ఆడియన్స్ ని సంపాదించుకున్న మొట్టమొదటి కొరియన్ సినిమాగా రికార్డ్ ని సొంతం చేసుకుంది. అండ్ ఈ సినిమాలో కాస్ట్ వచ్చేసి గాంగ్ యూ, మాడాంగ్ సియోక్, జంగ్ యూమి, కిమ్ సువాన్, చోయ్ వూ షిక్, సోహీ, కిమ్ ఇయూ సాంగ్. ఈ చెంచా సౌండ్స్ అన్ని పక్కన పెట్టేసి సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం పదండి. ట్రైన్ టు బుసాన్ సినిమా ఎట్లుంది? ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ ఏంటి? హీరో తన కూతుర్ని ఒక రీజన్ వల్ల బుసాన్ అనే సిటీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో కొరియాలోని సియోల్ అనే సిటీ నుండి బుసాన్ అనే సిటీ వరకు వెళ్లే కేటీఎక్స్ లో హీరోయిన్ తన కూతురు ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా దేశం మొత్తం జాంబీ వైరస్ మెల్లమెల్లగా పాకుతూ ఉంటది. సో ఆ జాంబీలని ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎలా ఎదుర్కొన్నారు, ఆ ట్రైన్ లో ఎలా సర్వైవ్ అయ్యారు, ఆ జాంబీల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమేం ప్రయత్నాలు చేశారు, అండ్ చివరికి లాస్ట్ లో ఏమవుతుంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా మొత్తం ట్రైన్ లోనే ఉంటది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే గాంగ్ యూ, ఇతన్ని మీరు స్క్విడ్ గేమ్ లో చూసే ఉంటారు. అండ్ మాడాంగ్ సియోక్ ఆర్ డాన్లీ అని కూడా పిలుస్తారు. ఇతని గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలుసు. సౌత్ కొరియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ లో ఇతను ఒకరు. అండ్ కిమ్ సువాన్, ఈ పాప, ఈమెకి 5 years ఉన్నప్పటి నుంచే ఈమె ఫిల్మ్ కెరీర్ అనేది స్టార్ట్ చేసింది. సో ఈ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి సినిమాల్లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తే చూసే ఆడియన్స్ అంత ఇన్వాల్వ్ అవుతారు సీన్ లో. అంటే మనం కూడా అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్టు, అరే జాంబీస్ దగ్గరకు వచ్చేస్తున్నా ఏం చేయాలి అనే ఫీలింగ్ కలిగేటట్టు పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు. అండ్ ఈ క్యారెక్టర్ మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బిహేవియర్ కి పొడిచి చంపేయాలనిపిస్తుంది. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ చంపేస్తావు. ఎవరికి ఎవరికి సహాయం చేయాలంటే మనసు నరికేయాలి. అండ్ ఆ జాంబీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఈ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ లో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సీన్ చూస్తున్నప్పుడు మనకు టెన్షన్ కలగాలన్నా, ఆ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలగాలన్నా, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఇవి రెండు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ కట్స్ అండ్ ఆ కెమెరా యాంగిల్స్ ని బట్టి మనం ఆ సీన్స్ లో ఉన్న ఎమోషన్ ని ఫీల్ అవుతాం. సో ఈ సినిమాలో అది వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. ఆ జాంబీ సీన్స్లలో ఆ సినిమాటోగ్రఫీ అండ్ ఆ ఎడిటింగ్ వల్ల మనం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతాం. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నాకైతే నచ్చింది. సో మీకోసం ఇలాంటి మంచి మంచి మూవీస్ సజెస్ట్ చేస్తూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. మీరు కనుక మూవీ లవర్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. హాయ్, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని కొట్టండి. రండి ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ కొట్టి వెళ్ళిపోండి.